B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. కొనసాగిస్తాం డాక్టర్ ఆలోచన విధానాలను. కొనసాగిస్తాం డాక్టర్ ఆలోచన విధానాలను. డాక్టర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఒక కమిట్మెంట్తో ఉన్నత విద్యను అభ్యసించి కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కూడా విద్యను అభ్యసించి ఈ దేశానికి ఒక దిక్సూచిగా రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించి ఈ దేశ భవిష్యత్తుని, ఈ దేశం యొక్క ప్రగతిని కాపాడే విధంగా అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని మనందరం కూడా ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి వారి హక్కులను కాపాడుకునే విధంగా, ప్రజాస్వామ్యాన్ని నిలిపే విధంగా ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. ఈరోజు అటువంటి మహనీయుడు ఈ దేశంలో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి ప్రత్యేకంగా వారికి ఏ విధంగా ఈరోజు భవిష్యత్తులో వారు ఒక మార్గాన్ని ఏర్పరచుకుని అది సాధించడానికి ఏ విధంగా కృషి చేయాలనే దానికి ఈరోజు ఒక మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారి జీవిత చరిత్రను మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు సమైక్యంగా సోదరభావంతో ఈరోజు ఈ దేశ ప్రగతికి అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈరోజు అంబేద్కర్ గారు విదేశీ విద్యానిధిని ఏర్పరిచి గత ప్రభుత్వం విదేశీ విద్యానిధికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకుని అంబేద్కర్ గారి పేరు తీసివేశారో ఈరోజు మరలా ఆ పేరును పునరుద్ధరించి అంబేద్కర్ గారికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచడం జరిగింది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు 2047 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పూర్తి చేసుకుంటున్నాం. అప్పటికి మనం ఈరోజు అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచనలు చేసి రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ విధంగా ప్రతి ఒక్కరి హక్కుల్ని కూడా కాపాడే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా